यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా పురాణ రహస్యాలు ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. వైజ్ఞానికమైనటువంటిది పురాణం, ధర్మ సంబంధమైనది పురాణం, నీతి సంబంధమైనటువంటి అంశాలతో కూడుకున్నది పురాణం. పురాణాన్ని అధ్యయనం చేసేటప్పుడు పురాణం వెనక విజ్ఞానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. ఎప్పటికీ కూడా ప్రతి విషయాన్ని ఎంతో కొంత ఆధ్యాత్మిక దృష్టి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుతూనే వెనకకు తీసుకెళ్లి విజ్ఞానమయం చేసింది పురాణం. అసలు ఆధ్యాత్మికత అనేటటువంటి ఒకానొక ప్రత్యేక భావనకే విజ్ఞానం అనే అర్థం. ఆత్మశబ్దానికే విడదీసి చూసుకుంటే అది ఆటం అని అర్థం. అణు సంబంధమైనది అని, అణువును అధిగమించి చెప్పగలిగేటటువంటి విజ్ఞానానికి సంబంధించిందే ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ విజ్ఞానానికి సంబంధించిన కథలన్నీ కూడా మనకు పురాణాల్లో కనపడుతుంటాయి. కొన్ని కథలను మనము ఈ భాగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శివ సంబంధమైనటువంటి గాథలు కొన్ని తీసుకుందాం. ఇక్కడ వైజ్ఞానిక దృష్టిలో శివుడు వేరు, నక్షత్రలోకానికి సంబంధించినటువంటి శివుడు వేరు. ఈ ఇద్దరు శివుళ్ళు ఒకటే, కానీ చెప్పిన విధానం లోపల మాత్రం నాక్షత్రికమైనటువంటి శివుడిని చెప్పిన విధానం వేరుగా ఉంది. అది ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు పురాణవేత్త, ఆ విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. నక్షత్రలోక సంబంధమైనటువంటి శివుడు ఎవరు అని చెప్పేసానంటే ఆర్ద్ర నక్షత్రానికి సంకేతమైన వాడు. ఆర్ద్ర అనేటటువంటిది మనకు మిథున రాశిలో భాగమైనటువంటిది. మృగశిరార్ధం ఆర్ద్ర పునర్వసుత్రయోహ మిథునం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు అని చెప్పేసి నక్షత్ర ఇష్టి ఏం చెప్తుందంటే ఆర్ద్రయ రుద్రప్రథమాన ఏతి అని చెప్పేసి చెప్తుంది. రుద్రుడు ఆర్ద్రకు అధిపతి అని. మరి ఉన్న రాశి పేరేమిటి అంటే మిథున రాశి. మిథునం అంటే పేరు జంట. పరమేశ్వరుడు ఒక్కడే ఉంటాడా అంటే పార్వతీదేవి కూడా కలిసి ఉంది కాబట్టి మిథునము అన్నారు. మిథునము ఆకాశంలో మనకు 3వ రాశిగా ప్రస్తుతం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ 3వ రాశిగా కనిపిస్తున్నటువంటి మిథునములో మైథున భావనలు కనపడుతున్నాయి. ఈ మైథున భావాల లోపల ఉండేటువంటి శివునికి సంబంధించిన అనేక రకాల గాథలు ఆ చుట్టుపక్కలే మనకు కనపడతాయి. ఓ 2-3 అంశాలు చూద్దాం. పార్వతీదేవి భర్త పరమేశ్వరుడు అనడానికి మిథున రాశి, దాంట్లో కనిపించే జంట చుక్కలు కనపడతాయి. అదే ఇంగ్లీష్ వాళ్ళు దానికి కవల పిల్లలు అన్నారు. క్యాస్టర్ అండ్ పోలెక్స్ అని పేరుతో పిలిచారు వాళ్ళు దాన్ని. క్యాస్టర్ అండ్ పోలెక్స్గా చెప్పబడ్డటువంటి వాళ్ళను మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం అర్ధనారీశ్వరుడు అని పేరు పెట్టారు. మైథున భావంలో ఉన్నటువంటి అర్ధనారీశ్వరుడు అని చెప్పేసి తీసుకున్నారు. ఇది తేడా. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి విధానం ఏమిటి అంటే మనకు లోకం లోపల దేవతలకు వాహనాల మీద చాలా పెద్ద చర్చ జరిగిందండి. ఏంటి వాహనాలు ఎందుకు వచ్చి ఉంటాయి ఇట్లా? శివునికి వాహనమేమో ఒక ఎద్దు, అమ్మవారికి వాహనమేమో ఒక సింహం, విష్ణువుకు వాహనానికి తీసుకుంటూ పోయేటట్టయితే గరుడు, బ్రహ్మకు వాహనం ఒక హంస, ఇట్లా అనేక రకాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఏంటి ఎందుకు ఇట్లా వచ్చి ఉంటాయి? ఈ వాహనాలు, ధ్వజాలు, ఈ అంశం మీద కూడా మనం ఆలోచించాల్సిన అంశం ఉంది. మిగిలిన వాటిని పక్కబెట్టి ప్రస్తుతం శివుని కేంద్రకంగా చూద్దాం. మిగిలిన వాటిని కూడా మనం మన పురాణ రహస్యాలు చెప్పుకుంటూ వెళ్దాం. శివుని కేంద్రకంగా కనుక చూసేటట్టయితే శివుడికి వాహనము వృషభం, ఎద్దు. ఆకాశం లోపల మనకు నక్షత్ర వ్యవహారం అంతా కూడా 360 డిగ్రీల్లో భూమి మనకు గోళాకృతిలో ఉండటం వల్ల సగభాగమే ఆకాశం కనపడుతుంది, మిగిలిన భాగం మనకు కనిపించదు. అంటే 180 డిగ్రీలు కనపడతాయి. 360లో 180 డిగ్రీలు కనపడవు. ఏ సమయంలోనైనా అంతే.
ఒకటి డిగ్రీ ఇటు పెరిగిందంటే 1 డిగ్రీ అస్తమిస్తూ వస్తుంటుంది. ముఖ్యంగా మన ప్రాంతానికైతే కరెక్ట్గా 180 డిగ్రీస్ కనపడుతూ ఉంటాయి. మనం ధ్రువ ప్రాంతాల్లోకి వెళ్తే కొంచెం ఎక్కువ కనపడవచ్చు. ఈ విధంగా ఉంటున్నటువంటి సందర్భాల లోపల భూమి మనకు సగమే కనపడుతుంటుంది. కాబట్టి భూమి పశ్చిమం నుంచి తూర్పు వైపు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాదాపుగా పశ్చిమం నుంచి అంటే నైరుతి నుంచి ఈశాన్య వైపు తిరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఇది కొంచెం డిగ్రీలు అటు ఇటుగా తిరుగుతున్నటువంటి ఈ సందర్భం లోపల జరిగేటువంటి మార్పు ఏంటంటే, నిజానికి మనం ఏమనుకుంటామంటే ఇదే మాయ అంటాం. మనం కదులుతూ ఉంటాము, మనం కదలట్లేదు అనుకుని సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుంటూ ఉంటాం, నక్షత్రాలు మన చుట్టూ ఉదయిస్తున్నాయి అస్తమిస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. ఇదే మిథ్య, ఇదే మాయ. తిరుగుతున్న మన గురించి మనకు తెలియట్లేదు, తిరగని యొక్క మిగిలిన వాటిని దృష్ట్యా మనం తిరుగుతున్నట్టుగా భావన చేయటం. అదేవిధంగా సూర్యుడు ఏ విధంగా అయితే తూర్పున ఉదయించి అస్తమిస్తున్నట్టుగా కనపడుతున్నాడో, నక్షత్రాలు కూడా తూర్పున ఉదయించి పశ్చిమాల్లో అస్తమిస్తున్నట్టుగా కనపడుతుంటాయి మనకు. ఇప్పుడు ఒకసారి ఊహించేటట్టయితే మొదలు మేషరాశి ఉదయిస్తుంది, తర్వాత వృషభ రాశి ఉదయిస్తుంది, ఆ తర్వాత మిథున రాశి ఉదయిస్తుంది. పేరులోనే మనకు తెలుస్తుంది కదండి. కింద మిథున రాశి ఉంది, దానిపైన వృషభ రాశి కనపడుతుంది, దానిపైన మేషం ఉంది. కానీ మిథునం పైననే ఇమ్మీడియట్గా ఉన్న రాశి పేరు ఏం పేరు? వృషభ రాశి. వృషభం అంటే నంది, ఎద్దు. కాబట్టి ఈ రూపంలో ఉండేటటువంటి వృషభానికి శివుని యొక్క రాశి పైన ఉండటం వల్ల దీనిని లాంఛనము కేతనము అని పేరు పెట్టారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకంలాగా శివుని యొక్క లాంఛనం ఎవరు? వృషభ లాంఛనం. శివునికి సంబంధించిన ఏ ఉత్సవం మనం చేరినా కానీ నంది ధ్వజాన్ని మనం ఆవిష్కరిస్తాం. ఇది ధ్వజము అంటాం మనం. నంది ధ్వజాన్ని ఆవిష్కరిస్తాం, ఉత్సవాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తుంటాం. ఈ ధ్వజము అనేటటువంటిది ఎందుకుంది అంటే, మిథున రాశి పైన వృషభ రాశి ఇట్లా ఉదయించే సందర్భం లోపల పైన కనిపిస్తూ వచ్చింది. మరి అట్లాగే ఉదయిస్తూ కిందికి వెళ్ళిపోయిందండి. నెమ్మదిగా అన్ని రాసులు ఉదయిస్తున్నాయి. సాయంత్రం అయింది అంటే ఆ నక్షత్రం అస్తమించే సమయం వచ్చింది. ఇప్పుడు కిందికి ఇట్లా వచ్చింది. వచ్చిన సందర్భంలో వృషభం కిందికి వెళ్ళింది. పైన ఎవరు కూర్చొని ఉన్నారు? మిథునం కూర్చున్నది. మిథునం ఎవరు? పార్వతీ పరమేశ్వర్ల యొక్క జంట. ఈ మిథునం అనేది పార్వతీ పరమేశ్వరులు పైన ఎవరి పైన కూర్చున్నారు? వృషభం పైన కూర్చున్నట్టుగా కనపడుతున్నారు. ఇది నక్షత్రలోకానికి సంబంధించిన అంశం. వృషభం పైన కూర్చున్నటువంటి మిథునముల యొక్క రాశి యొక్క భావనను గమనించినటువంటి పురాణవేత్త ఈ శివునికి పార్వతీకి జంటగా చెప్పే సందర్భాల లోపల వృషభ వాహనంగా స్వీకరించాడు. మళ్ళీ అమ్మవారిది వేరే వాహనంది, వేరే చర్చ. ఉదయాస్తమయాలు, నక్షత్ర ఉదయాస్తమయాలను బేస్ చేసుకుని చెప్పినటువంటిదండి. పక్కనే ఉన్నటువంటి రాశి మిథున రాశి, వృషభ రాశి. ఈ మిథున రాశి మైథునం కాబట్టే మిథున సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ మన వాళ్ళు గమనించి మిథున రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఆ రాశి యొక్క ప్రభావం తగ్గుతుంది అని నిర్ణయించారు. ఏదైనా గ్రహము సూర్యునితో గనక కలిసేటట్టయితే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని తను కోల్పోయి సూర్యుని ద్వారా దాని యొక్క ప్రభావాన్ని ఇవ్వాలి. ఎందుకంటే గొప్పరైన వెలుతురు ముందర చిన్న వెలుతురులు పనిచేయవు అని చెప్పేసి, సూర్యుని ముందర దివిటీలు అని చెప్పేసి అర్థం లోపల. అంత పెద్ద సూర్యుని పక్కనే ఉండేటటువంటి ఏ గ్రహమైనా అది కనపడదు. దీని పేరు అస్తంగత్వము అంటారు. అస్తంగత్వం అని పేరు పెట్టారు. దీనికే గురు శుక్రులకు గనక అయ్యేటట్టయితే దాన్ని మూఢము అని చెప్పేసి అని కూడా అన్నారు. ఆ సమయంలో మన దగ్గర శుభకార్యాలు ఏవి చేయరు, మూఢము అని చెప్పేసి అంటారు. అదే సూర్యుని దగ్గరికి కొన్ని డిగ్రీల దూరంలోకి గురుడు కానీ శుక్రుడు కానీ చేరేటట్టయితే ఖచ్చితంగా దాన్ని మూఢము అంటారు. నిజానికి సైంటిఫికల్ వర్డ్ అస్తంగత్వం, అస్తమించిపోతాయి అవి, దాన్ని పనిచేయవు. ఇది జరిగేటటువంటిది. మరి ఒక గ్రహం పక్కన ఉంటే గ్రహం పనిచేయనప్పుడు ఒక రాశిలో ఉంటే కూడా ఆ రాశి యొక్క ప్రత్యేకమైన అస్తిత్వం ఈ భూ వాతావరణం మీద ఉంటుంది. కాబట్టి అది కూడా సరిగ్గా పనిచేయదని నిర్ణయించారు మన వాళ్ళు. అన్ని రాశుల విషయంలో ప్రత్యేకంగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా మనం మిథున రాశిలో ఉన్నది ప్రత్యేకంగా గమనించారు. మిథున రాశిలో ఉండేటటువంటిది ఏముంటుంది ప్రత్యేకంగా? ఆ సమయము మిథున రాశి లోపలికి సూర్యుడు వచ్చిన సమయము లోపల మైథున భావాలు, వైవాహిక భావాలు, స్త్రీ పురుషుల మధ్య లోపల ఆకర్షణ భావాల విషయంలో అతి ప్రవర్తన కానీ ప్రవర్తనారహితం కానీ అతి చేష్టలు కానీ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భాలలో వైవాహిక భావనలకు దూరంగా ఉండండి, ఆధ్యాత్మిక భావనలకు దగ్గరగా ఉండండి అని ధర్మశాస్త్రం తీసుకొచ్చారు.
అంటే జ్యోతిషం నుంచి పురాణము, పురాణ కథల నుంచి మనకు ధర్మశాస్త్రం రావడానికి వెనుక తత్వం ఏంటి? మూలం ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు మిథున రాశిలోకి సంచరించడం. మనము సౌరమానము, చాంద్రమానము రెండింటినీ ఫాలో అవుతున్న వాళ్ళం కాబట్టి చాంద్రమానానికి ఎక్కువగా దగ్గరగా ఉంటుంటాం కాబట్టి సూర్యుడు మిథున రాశిలో ఉన్నది ఎక్కువగా పట్టించుకోవటం మనకు సాధ్యం కాదని మన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ మిథున రాశిలో సూర్యుడు ఉండే మాసాల్లో చాంద్రమాసానికి ఇది ఆషాఢ మాసం అని పేరు పెడతారు. ఆ సమయంలో చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఉంటుంటాడు ఆ మిథున మాసంలో. ఇది దృష్టిలో పెట్టుకున్నారు మన వాళ్ళంతా కూడా. అందుకని ఆషాఢ మాసం లోపల వైవాహిక వ్యవహారాలకు నిషిద్ధము. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు ఆ సందర్భం లోపల ఆ అమ్మాయిని అమ్మవారింటికి తీసుకెళ్ళిపోవాలి, అత్తవారింట్లో ఉండకూడదని నిర్ణయం చేశారు. ఎందుకు? వివాహ భావాలకు దూరంగా ఉండాలి, వైవాహిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి, సృష్టి కార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మైథునం దెబ్బతిన్నది ఆకాశం లోపల. ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా చెప్పారు మన పురాణవేత్తలు. అయినా మన వాళ్ళకి అర్థం కాలేదు. దానికి పూర్వకాలంలో ఇట్లా చెప్తే అశ్లీలమని భావన చేశారు కాబట్టి ఏం చేశారంటే దానికి ఒక జానపద భావంతో కూడుకున్నటువంటి ఒక నమ్మకంగా పెట్టారు. ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒక్క గడపలో ఉండకూడదు, మామ అల్లుళ్ళు ఒక దగ్గర ఉండకూడదు అని. ఈరోజు మనకి ఈ మూలాలు అర్థం కాకపోవడం వల్ల జరిగింది ఏంటంటే, ఈ పురాణ రహస్యాలు లాంటివి చెప్పుకోవడం వల్లనే మనకి ఇటువంటి కొంచెం ఏదో జ్ఞానం ఏర్పడుతుందేమో. కనీసం అందరూ తర్వాత రోజులన్నా దయచేసి ఆలోచించేయండి. అత్త కోడళ్ళు ఒక దగ్గర ఉండకూడదు, మామాలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పేసి అంటే ఆషాఢ మాసంలో వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉండకూడదేమో, వీళ్ళిద్దరికి ఏమైనా నష్టాలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో అని చెప్పేసి ఊహించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళనన్నా వేరే రూమ్లలో ఉంచుతున్నారు, వేరే ఇండ్లలో. లేదా వీళ్ళిద్దరూ మామ అత్త ఇద్దరు కలిసేసి ఏదో యాత్రల కన్నా వెళ్తున్నారు, వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఉంటున్నారు. ఇది ఎంత ఘోరం! చెప్పిన మాట ఏంటి, అర్థం చేసుకునే విధానం ఏంటి? మైథున భావాలకు అస్తంగత్వం జరిగి ఈ ప్రకృతి లోపల మైథున భావాలు లోపిస్తాయి కాబట్టి ఈ మాసం మొత్తం ఏకభుక్తం భూషయనం భగవత్ ప్రార్థన తప్పనిసరిగా చేసి తీరాలి అనుకుంటూ చెప్పినటువంటి అంశం వెనక ఉన్న తత్వాన్ని మనం వదిలిపెట్టి మనం చేస్తున్న పని ఏమిటి ప్రస్తుతం అంటే, ఆ సందర్భం లోపల ప్రత్యేకంగా వాళ్ళిద్దరికి ఒక గది ఏర్పాటు చేసి కూర్చోబెడుతున్నాం. ఇది అజ్ఞానం. ఈ జ్ఞానం మనం మార్చుకోవాలి. ఏమన్నా అంటే అత్తకు కోడలికి ఏమైనా అవుతుందా అనుకుంటున్నారు. అత్తకు కోడలికి జరిగేది ఏం లేదండి. అక్కడ సైన్స్ ఏం జరిగేది ఏముంటుంది? ఈ దృష్టిని మన వాళ్ళు పెట్టి ఏం చేసుకుంటూ వస్తున్నారంటే, ఇప్పటి నుంచి జరగవలసినటువంటి అంశాల లోపల మనం చూసేటువంటి అంశం ఏంటంటే, పూర్వం చెప్పినటువంటిది అసలు ఎవ్వరికీ కూడా వివాహ భావనలకు దూరంగా ఉండండి, మైథునాలకు దూరంగా ఉండమని చెప్పారు. ఆషాఢ మాసం లేదా మిథున మాసం లోపల కాలక్రమవశాత్తు ఏంటి, ఓ 10 ఏళ్ళన్నా వివాహం అయిన తర్వాత ఒక 10 ఏళ్ళన్నా దూరంగా ఉండండి అన్నారు. అబ్బో 10 ఏళ్ళ మాకు ఇంట్లో మరి సంసారాలు వ్యవహారాలు చాలా బిజీగా ఉంటున్నాం, పిల్లలందరినీ ఎవరు కాపాడుకోవాలంటే 5 ఏళ్ళన్నా దూరంగా ఉండంటారు ఆయన అన్నారు. అప్పటికి కుదరక కాలక్రమం లోపల కనీసం పెళ్ళైన మొదటి సంవత్సరమైనా వాడికి ఆరాటం ఎక్కువగా ఉంటుందిరా, తొందరపడనీయకండి. వాళ్ళిద్దరి మధ్య లోపల అవగాహన బాగా పెరగాలి. భవిష్యత్తు లోపల ఏ వైశాఖ మాసంలోనో జ్యేష్ఠ మాసంలోనో పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆషాఢ మాసంలో దూరంగా కనీసం ఉండకపోయేటట్టయితే తొందరపడతారు వాళ్ళంతా కూడా. అందుకని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచండి అని చెప్పేసి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి కారణం ఏమిటయ్యా అంటే, మిథున మాసంలో మైథున భావాలు దెబ్బతింటాయి, వీళ్ళిద్దరి మధ్యలో అవగాహనలు దెబ్బతింటాయి, తొందరపాట్లు ఏర్పడుతుంటాయి, అనౌచిత్యాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ఇది మన ఆధ్యాత్మికమైనటువంటి భావాల్లో మన వాళ్ళు చెప్పినటువంటి మాట. అది విషయం మనకు తెలియకుండా వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి మాకు తెలిసిందే వేదం అనుకుంటూ ఎవరికి తెలిసింది వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇది సరైంది కాదండి. ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా దయచేసి ఆలోచించి నూతన వధూవరులను ఆ సమయంలో ఆ ఒక మాసం దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మళ్ళీ ఆలోచించాల్సినటువంటి ప్రత్యేక అంశం ఏంటంటే, శివునికి సంబంధించినటువంటి మరొక గాథ ఇదే వరుసలో చూసేటట్టయితే మన్మధుని దహనం. మిథున రాశిలో సూర్యుడు ఉన్నాడు, మిథున రాశిలో శివుడు కనపడుతున్నాడు. దీనికి పర్ఫెక్ట్గా అపోజిట్లో ఉండేటటువంటి రాశి ధనుస్సు రాశి. మిథున రాశికి ఎగ్జాక్ట్గా అపోజిట్లో ఉండేటటువంటి రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి కూడా ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉందండి. ఆ ధనుస్సు రాశికి ధనుర్ధారి అయినటువంటి మన్మధుడు సంకేతంగా ఉంటాడు.
మన్మథుని సంకేతం. ఈ మన్మథుడు 5 రకాల బాణాలతో కూడుకున్నవాడని అవి 5 అంట్లు కనపడుతూ ఉంటుంటాయి దాంట్లో. ఈయన ధనుస్సు అనే శబ్దమే ఎవరి ధనుస్సు? ఇది మన్మథుని యొక్క ధనుస్సు. ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కూడా ధనుస్సు రాశి అస్తంగతం అవుతుంది కాబట్టి అక్కడ కూడా వైవాహిక క్రతువుకు దూరంగా ఉండమని చెప్పారు. దాన్ని పుష్యమాసం అంటున్నాం మనం. ఇప్పుడు మనం పుష్యమాసం శూన్యమాసం అంటారు. ఇక్కడ ఆషాఢ మాసానికి పుష్యమాసాన్ని శూన్యం అంటే పక్కన ఎవరు ఉండకూడదని, శూన్యంగా ఉండాలి అని అర్థం. భార్యాభర్తల వైవాహిక బంధానికి శూన్యం. అందుకే ఆ ధనుర్మాసానికి సంకేతంగా మన వాళ్ళందరూ కూడా చేసే పని గోదాదేవి కళ్యాణాలు చేసుకుంటూ, గోదాదేవి ప్రార్థనలు చేసుకుంటూ, పాశురాలని చదువుతూ, పొద్దున్నే నిద్రలేవడం, వ్రతాలు చేయటం, ఏకభుక్తం చేయటం, భూశయనం చేయటం, దూరంగా వైవాహిక జీవితం గడపడం, చివరికి మళ్ళీ మకర మాసంలోకి సంక్రాంతి నాడు ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పటి నుంచి కూడా మళ్ళీ మిగిలినటువంటి వైవాహిక క్రతువు ప్రారంభంగా చెప్తూ వస్తుంటారు. ఇది ధనుర్మాసము అని పేరుతో వినపడుతుంది. ఇది మన్మథ మాసం. ఎగ్జాక్ట్గా ఈ శివుడికి ఉండేటటువంటి మిథునం, దానికి ఎదురుగా ఉండేటటువంటి రాశి మనకు ధనుస్సు రాశి. ఈ రెండింటి మధ్యలో దూరాన్ని మనం చూసేటట్టయితే నిజంగా ఒక రాశి ఉదయిస్తున్నప్పుడు మరొక రాశి అస్తమిస్తూ ఉంటుంది. ఒక రాశి ఉదయిస్తే మరొక రాశి అస్తమిస్తుంది. కుమార సంభవ గాథ లోపల కుమారుడు పుట్టడానికి ముందుగా పార్వతీదేవిని ప్రేరేపించినటువంటి మన్మధుడు ఆ సందర్భంలో శివుని యొక్క యోగాగ్ని చేత, 3వ కన్ను చేత వేగంగా చూడబడి మరణించాడు అని చెప్పేసి మన పురాణ కథ కనపడుతుంది. ఇటువంటి కథ ఎందుకు వచ్చింది మరి? ఈ నక్షత్ర లోకం లోపల ఆకాశంలో మిథున రాశి ఉదయిస్తుంటే అట్లాగే మనకు పడమర వైపు ధనుర్ధారి అయినటువంటి మన్మధుని యొక్క రాశి క్రమంగా అస్తమిస్తూ పోతూ ఉంటుంది. ఈయన కన్ను ఆర్ద్ర అనే కన్ను, వెలుగుతో కూడుకున్న కన్ను ఎప్పుడైతే తెరిచి చూస్తూ ఉంటుంటాడో వెంటనే పడిపోయేటటువంటిది ధనుస్సు రాశి. ఆకాశంలో ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. ఇంద్రుడు ఉత్తరాసురుని చంపాడంటానికి జ్యేష్ఠ, మృగశిర నక్షత్రాలకు ఇటువంటి కథలే ఉంటాయి. చాలా కథలకు ఉదయాస్తమయాలకు సంబంధించిన కథలు కనపడుతున్నాయి. ఒక నక్షత్రం ఉదయిస్తుంటే మరొక నక్షత్రం అస్తమిస్తూ ఉంటుంది. ఉదయించేటటువంటి నక్షత్ర సంబంధమైనటువంటిదంతా కూడా ఇక్కడ మనకు శివునికి సంబంధించింది. అయితే ఆ మన్మధుడు కూడా ప్రేరేపించిన కారణం కూడా అదే. తాను ఉదయించినప్పుడు శివుడు ప్రేరేపించబడతాడు అనుకున్నాడు. కానీ ఎందుకంటే ఎగ్జాక్ట్గా అపోజిట్ వాళ్ళు, 180 డిగ్రీల దూరంలో వాళ్ళు, మిథున రాశి నుంచి ధనుసు రాశి. రెండిట్లోనూ ఒకే విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఆ 2 సందర్భాల్లోనూ కూడా ఇప్పటికీ కూడా మన దగ్గర వివాహాలు చేయరు. తెలుగు ప్రాంతం వాళ్ళు చేయరు. పుష్యమాసాన్ని శూన్యమాసంగానే స్వీకరిస్తారు, ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగానే స్వీకరిస్తారు. ఈ సందర్భంలో ఏం చేయమంటారు అంటే మనస్సును పరిపూర్ణంగా భగవన్మయం చేయండి. మనస్సులో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్పులను మీరు చూసుకుంటూ మనసును ఇబ్బంది పెట్టుకుంటూ లోపాలు చేసుకుంటూ ఉండకూడదు. శక్తి దగ్గర కేంద్రీకరించవలసిన మాసాలు అని చెప్పడానికి ఇది సంకేతం. ఈ లోక వ్యవహారాలకు దూరంగా ఉండి శక్తి దగ్గర కేంద్రీకరించండి. అందుకని ఇది శూన్యం. పక్కన ఎవరైనా ఉండేటట్టయితే అనవసరంగా మన మనసు వాళ్ళ చుట్టూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వాళ్ళు ఎనర్జీ పెంచుకోదగిన వాళ్ళే, వీళ్ళు ఎనర్జీ పెంచుకోదగిన వాళ్ళే. కాబట్టి ఇటువంటి ప్రత్యేక సందర్భాలు మన వాళ్ళు గుర్తు చేయడానికి ఈ కథలు ఏర్పడ్డాయి. మన్మథ దహనము అని చెప్పేసానంటే ఇక్కడ మన్మధుడు చచ్చిపోవటం, ఆయన చంపేయటం, ఏదో రతీదేవి ఆయన భార్య కాబట్టి ఆ రతీదేవి ఏదో ప్రత్యేకంగా ఆలోచనలు చేయటం, ఆ రతీదేవి ఇబ్బంది పడటం, ఇటువంటి అంశం అంతా కూడా మనం చూస్తూ ఉంటుంటాం. చివరికి రతీదేవికి అమ్మ నీకు ఒక్కడికి కనపడుతూ ఉంటుంటారు, మిగిలిన వాళ్ళకి ఎవరికి కనపడలేమా అని చెప్పేసి అనడం. ఆ మన్మధుడు మన మనస్సుల్లోకి చేరి ఉండటం, మనస్సుల్లో చేరినటువంటి మన్మధుడు ఇక ఆయన గురించిన సాహిత్యం ఊహించినంత సాహిత్యం ఉంది పురాణాల్లోనూ కావ్యాల్లోనూ కూడా. ఎందుకుంటుంది అది? భావజుడు, మన్మధుడు, మారుడు ఈ పదాలతో చాలా రూపాల్లో చెప్పబడుతుంది మన్మధుడు. ఎందుకంటే మన మనస్సును మధింపజేసేవాడు కాబట్టి, అనేక రూపాల్లో మదనం జరుగుతూ ఉంటుంది కాబట్టి, మనని మానసికంగా భౌతికంగా మంచి చెడు 2 సమానంగా చూసేటువంటి విధానంలో ఉన్నవాడు కాబట్టి. కానీ మన్మధుడైనటువంటి వాడు ఎప్పుడు మరణిస్తాడు? కోరికలతో కూడుకున్నవాడు ఎప్పుడు మరణిస్తాడు అంటే యోగాగ్నిలో ఉండేటువంటి వాడు చూస్తే మరణిస్తాడు. అందుకే నక్షత్ర లోకానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శివ కథల లోపల ఇటు వృషభ రాశి సంబంధించింది తన వాహనంగా చెప్పడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉండేటటువంటి ధనుస్సు రాశి తనకు సంబంధించినటువంటి అది మన్మథ దహనానికి సంకేతంగా చెప్పబడుతూ ఉంటుంది.
నక్షత్ర రూపమైనటువంటి శివుని కథ ఇది. ఆకాశంలో ఇది ఒక కథ ఉందన్న విషయం కూడా మనకు తెలియదు. విజ్ఞానమయమైనటువంటి లేదా నక్షత్రమయమైనటువంటి పౌరాణిక భావాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే నెమ్మదిగా చూస్తూ ఉంటుంటే ప్రతి నక్షత్రానికి ఒక గాథ, ఒక కథ కనపడుతూ ఉంటుంది. నక్షత్రాలకు సంబంధించిన వాహనాలు ప్రతిదానికి ప్రత్యేకంగా ఉన్నాయి. అవన్నిటినీ మనం వరుసలో ఈ పురాణ రహస్యాల కార్యక్రమం ద్వారా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.